అభివృద్ధికి ఆ జిల్లా మారుపేరుగా నిలిచింది. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆశిస్తే దానికంటే ఎక్కువే వచ్చాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థ గూగుల్ సైతం అక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఆ జిల్లాలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. రహదారులు లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటూ కర్రల వంతెన, చెట్టు బ్రిడ్జిపై నడవాల్సిన దుస్థితి నెలకొంది. అదే ఉమ్మడి విశాఖ జిల్లా. ఈ జిల్లాపై 4 సైడ్స్ టీవీ ప్రత్యేక కథనం. ఆంధ్రప్రదేశ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిఐఐ సదస్సుకు విశాఖ వేదికైంది. ఆ సదస్సులో ప్రపంచ నలువైపుల నుంచి పేరుగాంచిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఏపీని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు భారీ పెట్టుబడులను ఈ సదస్సు వేదికగా ఆహ్వానించారు. ఏపీ సర్కార్ 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే అంతకంటే ఎక్కువే వచ్చాయి. రిషికొండ సమీపంలోని తుర్లవాడ వద్ద డేటా సెంటర్ పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. వైజాగ్లోని జీ అనే అక్షరం గూగుల్కు సింబల్గా మారింది. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్ పార్క్ వంటి పరిశ్రమలను తీసుకువచ్చారు. రాంబిల్లి వద్ద కూడా మినీ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక్కడి పెట్టుబడుల ప్రవాహాన్ని చూసి ఇతర రాష్ట్రాలు కుళ్ళుకునే స్థితి ఉంది. అయితే ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కనీస వసతులు కూడా లేని స్థితిలోనే ప్రజలు బతికిడుస్తున్నారు. అల్లూరు జిల్లా పాడేరు మండలం మోదపల్లి, పందుర్లు గ్రామాల్లో నీటి కొరతతో అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. పెదబాయిలు మండలం పెద్ద కోడాపల్లి, డురుపల్లి, బంగారు పుట్ట, బయలు వీధి, ఉర్రడ, కుసుమ గురువు గ్రామాల ప్రజలు గేదె గెడ్డె వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు మండలం దేవాపురం నుండి తుమ్మలపాలెం వరకు రహదారి లేకపోవడంతో గిరిజనులే నిర్మించుకున్న కట్టెల వంతెన, చెట్టు బ్రిడ్జిపై నుంచి 5 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. అరకు, పాడేరుల్లో పలు చోట్ల ప్రధాన రహదారుల్లో గుంతలను తప్పించలేక వాహనదారులు నరక యాతన పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి చోట రోడ్లు అయితే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చోట్ల రోడ్లు అయితే కనుక గోతులు లేకుండా మరమ్మతులు చేసే పరిస్థితి ఉంటుంది. కొత్తగా నూతనంగా రోడ్లు నిర్మిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర గడుస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు మాకు ఎక్కడా కూడా రోడ్లు వేయలేదంటూ ఆ గిరిజన గ్రామ ప్రాంత ప్రజలు అయితే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. వారు గోతులమయంగా ఉన్న పరిస్థితుల్లో ఆ రోడ్లలో పడి కొంతమంది ఇప్పటికే మృతి చెందిన పరిస్థితి ఉందని చెప్పేసి వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్లు ఏవి కూడా ఒక రోడ్లు కూడా ఆ మరమ్మతులు చేయలేదు, అలాగే నూతనంగా రోడ్లు నిర్మించలేదని చెప్పేసి వారైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి మా గ్రామాలకు రోడ్లు వేయాలని అయితే వారు కోరుతున్న పరిస్థితి ఉంది. ఆ రోడ్లు లేక ఆ దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, పాఠశాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది, అలాగే రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఒక పక్క వంతెనలు లేక ఆ వంతెనలు దాటే ఆ పరిస్థితి లేదు, మరోపక్క రోడ్లు బాగోలేక ఆ పరిస్థితి లేదు. 108 లాంటి వాహనాలు రావడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆ ప్రాణాలు ఇప్పటికే చాలా పణంగా పెట్టుకొని ఆ వంతెనలు దాటిన పరిస్థితి ఉంది. మరో చోట రోడ్ల పక్కన ఉన్న రోడ్లలో కూడా ప్రయాణం చేయాలంటే కనుక ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ గోతులమయంలో ఉన్న ఆ రోడ్లలోంచి ఎక్కడ వాహనాలు తిరగబడిపోతాయన్న భయాందోళనతో అయితే ఆ రోడ్ల మీద ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అవుతుంది. ప్రపంచం అంతా అభివృద్ధి చెందుతుంది, దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటున్నారు. మా గిరిజన ప్రాంతాలు అయితే అభివృద్ధికి నోచుకోలేదని చెప్పేసి వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరాలు మారినా మా తలరాతలు మారలేదని చెప్పేసి వారైతే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మా పిల్లల పరిస్థితి ఇలా ఉండకూడదని, మా పిల్లలు కూడా భవిష్యత్తులో ఉన్నత చదువులు చదువుకోవాలని, ఉన్నత ఉద్యోగాలు చేయాలని చెప్పేసి వారైతే కనుక ఆకాంక్షిస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి తీసుకొస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి అయితే కనుక ప్రత్యేకంగా వినతి అయితే మన ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆ మీడియా ముందుకు లేదా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి, మీడియాతో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఏం చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో వీరైతే కనుక ఉన్నారని చెప్పుకోవాలి. ఇప్పుడు వరకు మనం అయితే కనుక వారు చెప్పిన బాధలు అయితే కనుక వినడం జరిగింది, వారు పడుతున్న కష్టాలనే విజువల్ రూపంలో అయితే చూడడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి కష్టాలు తీరుస్తారని చెప్పేసి వారైతే కనుక మన 4 సైడ్స్ని ఆశ్రయించడం జరిగింది. ఈ 4 సైడ్స్ ద్వారా వచ్చిన ఈ కథనంతోనైనా స్పందించి ఆ ప్రాంతంలో వంతెనలు, బ్రిడ్జులు, రోడ్లు, అలాగే మౌలిక వసతులు,
అలాగే మంచినీటి సరఫరా అందజేయాలని చెప్పేసి అయితే గిరిజనులు కోరడం జరుగుతుంది. వారి తరపున 4 సైడ్స్ కూడా కూటమి ప్రభుత్వానికి అయితే కనుక ఆ వినతి అందజేస్తుందని చెప్పుకోవాలి దీని ద్వారా. కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ, 4 సైడ్స్, విశాఖపట్నం.